ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. పల్నాడు జిల్లా దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కిసాన్ మేళాను నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు సదస్సును నిర్వహించారు. అధునాతన డ్రోన్లు, సాగు పరికరాలు, యంత్రాలతో వ్యవసాయం చేయడాన్ని ప్రదర్శించారు. వ్యవసాయ ప్రదర్శనను మంత్రి గొట్టిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులను రైతులకు వివరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతులకు 9 గంటల పాటు నిరంతరాయంగా పగటిపూట కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. బాపట్ల జిల్లా చెండూరు మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా దుండిపాలెం నుంచి వేటపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుగుదురుపాడు, వేటపాలెం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఇన్ఛార్జ్ రామ్కుమార్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైసీపీ ఇన్ఛార్జ్ కౌంటర్ ఇచ్చారు. తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత అని, కొన్నింటిని నిరూపించడానికి ఆధారాలు ఉండవని అన్నారు. మామూళ్లు వసూలు చేస్తే ఎక్కడా సంతకాలు ఉండవన్నారు. ఈ విషయం తెలిసి రుజువు చేస్తే రాజీనామా చేస్తానడం హాస్యాస్పదమన్నారు రామ్కుమార్ రెడ్డి. బనకచెర్ల కమిషన్ల కోసమే చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని వైసీపీ నేత దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, ఈ సమయంలోనే రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకురావాలని సూచించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదని, పవన్ కళ్యాణ్ హామీతోనే కూటమికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. పవన్ కళ్యాణ్ పైనే రాష్ట్రాభివృద్ధి బాధ్యత ఉందని గుర్తు చేశారు. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి సవాల్ విసిరారు. నీతిపరుడవైతే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టగలవా అని అన్నారు. చంద్రాను దించేసి మీ పార్టీ కౌన్సిలర్ను చైర్మన్ ని చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. మాచనూరు చంద్ర తమ పార్టీలో లీడని, అవిశ్వాస తీర్మానం పెడితే సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు రఘురామరెడ్డి. రాజకీయ కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఏపీ అగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆరోపించారు. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేశానన్నారు. పార్టీ కోసం శ్రమించిన తనను సస్పెండ్ చేసి బహుమతి ఇవ్వడం అధినాయకుడి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. తన తండ్రి పేరుపై ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఇక ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. బెంగళూరులో స్థిరపడ్డ మహిళకు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పార్టీ నష్టపోయిందన్నారు నవీన్ నిశ్చల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నేత కంఠంశెట్టి చంటి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ హాజరయ్యారు. కూటమి పొత్తులో భాగంగా కొత్తపేట సహకార పరపతి సంఘం జనసేనకు కేటాయించారు. 3-మెన్ కమిటీలో సంఘ అధ్యక్షుడిగా కంఠంశెట్టి చంటి, సభ్యులుగా జనసేనకు చెందిన వాసంశెట్టి సత్యనారాయణ, బీజేపీకి చెందిన పాలూరి జయప్రకాష్ నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశం జిల్లాలోని పొదిలి రిజర్వాయర్ డంపింగ్ యార్డ్ను తలపించేలా ఉందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 53 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి పొదిలి రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రకాశం జిల్లాకు ఏదో చేశామని కూటమి నేతలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. జిల్లాకు ఏం చేయకుండానే అంతా తామే చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంచినీటి చెరువును డంపింగ్ యార్డ్గా మార్చి కూటమి ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో బీసీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనే వైసీపీ కానీ టీడీపీ కానీ చూస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. 2 పార్టీలు వేరువేరైనా వారి ఎజెండా మాత్రం రాష్ట్రాన్ని దోచుకోవడమే అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డే 13 నెలలు అవుతున్నా రైతులు బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. స్మార్ట్ మీటర్లు వద్దని, 2-యాప్ ఛార్జీలు రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడాన్ని ఆపకపోతే ఆగస్టు 5న మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్స్ వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
యువగలం పాదయాత్రలో స్మార్ట్ మీటర్స్ ను పగలగొట్టమని పిలుపునిచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉండడం సరికాదన్నారు. తిరుపతి జిల్లా డీఎస్పీని వినూత డ్రైవర్ రాయుడు సోదరి కలిసింది. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని డీఎస్పీకి మొరపెట్టుకుంది. తమకు 30 లక్షలు ఆఫర్ చేశారని, అయితే తాము అంగీకరించలేదని తెలిపారు. ఘటనపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చిన్న చిన్న విషయాలకే స్పందించి ఆయన ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నపై వస్తున్న వివాహేతర సంబంధం ఆరోపణల్లో వాస్తవం లేదని రాయుడు సోదరి తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ ను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు రూమ్ ఏర్పాటు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది వేసవి, వర్షాకాలంలోనూ ఇబ్బందులు లేకుండా పనిచేసేందుకు ఉపయోగపడుతోందని చెప్పారు. చిన్న చిన్న దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటివి నియంత్రించవచ్చునని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. చెప్పిన మాట వినకుండా తలవంపులు తెస్తోందని కన్న కుమార్తెను కడతెచ్చిన ఘటన ఒంగోలు విలేకరుల కాలనీలో చోటు చేసుకుంది. పల్నాటి రమేష్, లక్ష్మి రెండవ సంతానమైన ఏల్నాటి తనుష వివాహితుడితో ప్రేమాయణం సాగించడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఆయన వారి మాట వినకుండా ప్రియుడిని ఇంటికి తీసుకురావడంపై రగిలిపోయిన తల్లిదండ్రులు కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని యత్నం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపడింది. గండికోటలో బాలిక వైష్ణవి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రియుడు లోకేష్ తో కలిసి బైక్ పై గండికోటకు వెళ్లింది. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు బాలికను హత్య చేశారు. వైష్ణవి పెదనాన్న కుమారులు సురేంద్ర, కొండయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కామెపల్లిలో నకిలీ స్టాంపులు తయారు చేసి ప్రభుత్వ స్థలాలు కాజేస్తున్న ముఠాను జరుగుమల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రెవెన్యూ అధికారుల సంతకాలు, స్టాంపులతో నకిలీ ధృవపత్రాలు సృష్టించి 256 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని యత్నించారు. వారిపై జరుగుమల్లి ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కడపలో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతోన్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. జమ్మలమడుగుకి చెందిన నవీన్ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్లు అడిగి చైన్ స్నాచింగ్ కి పాల్పడేవాడన్నారు. గ్రామంలో అనుమానం రాకుండా కూరగాయలు వ్యాపారం, ఆటో డ్రైవింగ్ చేసేవాడని తెలిపారు. నిందితుడిపై కడప పరిధిలో 6 కేసులు ఉన్నట్లుగా తెలిపారు. విజయనగరంలో రైతులు నిరసన చేపట్టారు. పాత మహారాజు ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ను తొలగించాలన్న నిర్ణయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 25 ఏళ్లుగా రైతులు పండించుకున్న కూరగాయల ఉత్పత్తిని రైతు బజార్ ద్వారా విక్రయించుకునేందుకు వీలుగా ఉండేదన్నారు. ఆ రైతు బజార్ను అర్ధాంతరంగా తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కూల్ డ్రింక్ సీసాలో పురుగులు, చీమలు కనిపించడంతో కొనుగోలుదారుడు షాక్కి గురయ్యాడు. యజమానిని నిలదీయగా తమకు కంపెనీ ఇచ్చినవే అమ్ముతామని, అది తమ చేతిలో ఏమీ ఉండదన్నారు. కూల్ డ్రింకులు, ఆహార పదార్థాల విషయంలో కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ సంస్థలు సైతం తనిఖీలు చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడాలని వారు కోరారు. డబ్బును ఎరగా చూపి ఎలైట్ క్రీవ్స్ డేటా సొల్యూషన్స్ సంస్థ భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డ ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. కొన్ని రోజులుగా కర్ణాటకకు చెందిన వినోద్ కుమార్ ఎలైట్ క్రీవ్స్ డేటా సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. అతడు బెంగళూరులో ఉంటూ కార్యకలాపాలను సాగించేవాడు. అంగళ్ళులో కొందరిని ఆ సంస్థలో చేర్చుకున్నాడు. సంస్థలో చేరేందుకు 3,000 చెల్లించి మెంబర్షిప్ పొందాలి. చైన్ సిస్టమ్ లో ఒక్కొక్కరు మరో 3 చేర్పిస్తే 1,000 రూపాయలు ఇచ్చేవారు. దీంతో చాలా మంది స్కీమ్ లో చేరారు. కొన్ని రోజులుగా డబ్బులు చెల్లించకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.